తిరుమలలో జరుగుతున్న దోపిడీపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వంలో కూడా తిరుమల వేదికగా అవినీతి పేట్రేగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టికెట్లను రాజకీయ నేతలు అమ్ముకుంటున్నారని, అందులో కూటమి నేతలు కూడా ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియోను ఆయన రిలీజ్ చేశారు. కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. తిరుమల కల్మషం అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అడుగడుగున అవినీతిమయమైపోయింది. విఐపి బ్రేక్ దర్శనాల్ని టికెట్లను 25,000కు, ప్రోటోకాల్ దర్శనాల్ని 50,000కు, ఉద్యోగుల దర్శనం 10 నుంచి 15,000కు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. లాభాల కేంద్రంగా భక్తి కేంద్రాన్ని మార్చేశారన్నారు ఆయన. విఐపి ప్రోటోకాల్ లెటర్స్ను అమ్ముకుంటున్న నేతల్ని ఏమనాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెంచు వేణుగోపాల్ రెడ్డి. అసలు విఐపి బ్రేక్ దర్శనాలు అవసరమా అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుమలకు బస్సు ఎక్కడం మొదలు తలలీనాల సమర్పణ, దర్శనం, లడ్డు, షాపులు ఇలా ప్రతి చోట దళారీ వ్యవస్థ తిష్టవేసి భక్తుల్ని దోచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి నేతల్ని కొందరు దళారులు ప్రభావితం చేస్తున్నారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతల నుంచి ఈ విఐపి ప్రోటోకాల్ దర్శనాలకు సంబంధించిన లెటర్స్ని తీసుకొని వేలకు వేలు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. టికెట్లు అమ్ముకున్న నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి చైర్మన్ బిఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఈరోజు తిరుమల అంటే భక్తులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతి చోట ఈరోజు అవినీతి పనులు జరుగుతున్నాయన్నారు. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్న నేతలపై తక్షణం చర్యలు తీసుకోవడం ద్వారా భక్తుల్లో విశ్వాసం పెంచాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బ్రేక్ దర్శనాలని కేవలం విఐపీల కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేయాలని కూడా ఆయన సూచన చేశారు. ఈ దళారీ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఉండేదని ఆయన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యపై మాత్రం నెటిజన్ల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఇలా దళారీల దోపిడీ నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే అధికారికంగా వైసీపీ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్టుకి 10,000 రూపాయలు చెల్లిస్తే ప్రత్యేక దర్శనం కలిగించేలా ఏర్పాట్లు చేసిందని, దానివల్ల దళారీ వ్యవస్థకు చెక్ పడడంతో పాటు శ్రీవాణి ట్రస్టుకు భారీగా ఆదాయం కూడా వచ్చేదని, ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అన్నింటినీ గాలికి వదిలేసిందని, అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెంచు వేణుగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగానే తిరుమల వేదికగా ప్రతి చోట దోపిడీకి తెరలేచిందని కూడా నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమలలో భారీగా అవినీతి జరుగుతోందని, దర్శనాల్లో, లడ్డూలో కూటమి నేతలు లెటర్స్ను కూడా అమ్ముకుంటున్నారు దళారులకు అంటూ ఆరోపణలు చేశారు. దీనిపైన టీటీడీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. తిరుమల పుణ్యక్షేత్రం కాస్త ఈరోజు దళారీ వ్యవస్థకి ల్యాండ్ మార్క్ లాగా తయారైపోయింది. తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు కొండ మీద నువ్వు బస్సు ఎక్కినప్పటి నుంచి ఎంట్రుకలు సమర్పించే దగ్గర అవ్వచ్చు, లేకపోతే కళ్యాణగట్ట దగ్గర నుంచి, లేకపోతే దర్శనం దగ్గర నుంచి, లేకపోతే లడ్డు ప్రసాదాల దగ్గర నుంచి, అన్న ప్రసాదం దగ్గర నుంచి, షాపుల దగ్గర నుంచి అన్ని చోట్ల దళారీ వ్యవస్థ ఎక్కువైపోయి అక్కడికి వచ్చే భక్తుల్ని ఈరోజు పీల్చి పిప్పి చేసే పరిస్థితి తయారైపోయింది. అక్కడ ఉన్న దళారులందరూ కూడా ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవ్వచ్చు, లేదా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ప్రోటోకాల్ దర్శనానికి ఎలిజిబుల్ ఉన్నారో ఆ నాయకులందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి తయారైపోయింది. ఈరోజు ప్రోటోకాల్ దర్శనాలకి విపరీతమైన డిమాండ్ ఉండడం, దాన్ని క్యాచ్ చేసుకోవాలి ఎట్లయినా కూడా అని ఈరోజు దళారులందరూ కూడా కొండ మీద కూర్చొని ఎవరు కూటమి నాయకులు ఉన్నారా, ఎవరికి మనం గాలం వేసే వాళ్ళ విఐపి దర్శనాల లెటర్లు మనకు వస్తాయని ఆ లెటర్లని తీసుకుంటా, ఆ లెటర్లు 5 మందికి 6 మందికి రోజుకి ఇప్పించుకుంటా వాళ్ళ దగ్గర వేల డబ్బులు రూపాయలు వసూలు చేసుకుని ఆ డబ్బులనంతా కూడా ఈరోజు వాళ్ళ సొంత ఖర్చుల కోసం, లేకపోతే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ రోజు జరుగుతున్న చర్యలు చూస్తామంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. విఐపి దర్శనాలని టికెట్లు ఎవరైతే అమ్ముకుంటున్నారో ఇలాంటి నాయకుల్ని, లేకపోతే అక్కడ పనిచేస్తున్న దళారుల్ని, అలాగే అక్కడ జరుగుతున్న లోటుపాట్లన్నింటినీ చర్చించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఈరోజు నాకు చెప్పాలనుకుంటున్నా.